చూడండి, ఎవరికి తెలియదు ఇదంతా. అది నేచర్తో కనెక్ట్ అయిన వాళ్ళకే తెలుస్తుంది. అంటే అవి ఆకులు ముడుచుకొని ఉంటాయి. రేపు ఉదయమే ఆకులు ఇలా వెడల్పుగా అవుతాయి. రాత్రి కాగానే ఇలా పడుకుంటాయి. ఆక్సిజన్ ఇస్తూ ఉంటాయి మనకి. ఉసిరి చెట్టు ఇది చాలా మంచిది హెల్త్కి. దీని గాలి కానీ దీని యొక్క ఔషధ గుణాలు గలది. ఇది ప్రతి ఇంటి ముందు ఉండాలి. కార్తీక మాసంలో దీని విశిష్టత గురించి శివ భగవానుడు చెప్తా ఉంటాడు శివపురాణంలో. ఉసిరి చెట్టు మంచిది అని చెప్పి దానికి పూజ చేయమంటారు, కానీ దాని ముందు దీపం పెట్టి అది వాడిపోయేలాగా చేయొద్దు. దీపం పెట్టడం అంటే అగరబత్తి పెట్టినా సరిపోతుంది. భక్తి ముఖ్యం దేని మీద అంటే నేచర్ని గౌరవించమని చెప్పి మనకు పెద్దలు దీపం పెట్టమన్నారు. కానీ దీపం పెట్టకపోయినా కూడా ఉసిరి చెట్టు కింద కూర్చొని అన్నం తింటే చాలు, చాలా మంచిది ఆ గాలి అదంతా. కార్తీక మాసంలో మిగతా రోజులలో కూడా ఉసిరికాయలు చాలా మంచిది హెల్త్కి, తలకి, జుట్టు నల్లబడడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉసిరి చెట్టుని తమ ఇండ్ల దగ్గర పెట్టుకోండి. దీపాలు పెట్టకపోయినా సరే వాటి కింద నీళ్లు పోసి ఆ చెత్తనంతా తీసేసి మళ్ళీ ఎరువుగా తయారు చేసి వాటి కిందనే మళ్ళీ లోపల వేయాలి ఎరువు. అంతేగాని అసహించుకొని చెత్త వస్తుంది కదా అని చెట్లను పీకి పడేయద్దు. దాని చెత్తని దానికే వేయాలి, లేకుంటే ఇంకో చెట్టుకు కూడా వేయచ్చు. అంతే. ఆ ఉసిరికాయలు తింటప్పుడు ఆ ఆనందం వేరు. ఉసిరికాయలో పండ్లని చాలా డెంటల్ డాక్టర్ దగ్గర పోకుండా ఆపుతుంది ఇది. కాలక్రమేణా ఈ బాగా వైద్యులంతా ఎక్కువ కావడం వలన, చెట్లు లేకుండా ఇండ్లను తయారు చేయడం వలన డెంటిస్టులు వీళ్ళంతా ఎక్కువైపోయి పండ్లు రిపేర్ కోసం అనన్నా చెట్లు పెట్టకపోతే మంచిది అన్నట్టుగా చేస్తున్నారు. అలా కాదు, ప్రతి ఒక్కరు నేచర్ని వాల్యూ ఇవ్వండి. అదే మనల్ని కాపాడుతుంది. పరిగెత్తి డాక్టర్లను కాదు, చెట్ల కోసం, నేచర్ కోసం, ప్రకృతి కోసం పరిగెత్తండి. మిమ్మల్ని కాపాడుతుంది అది. ఎవరినైనా సరే, ఒక వాల్మీకి దొంగతనం చేసే ఒక వాల్మీకి బోయేవాడు, పక్షులను కొట్టుకొని తినేవాడు సైతం రామనామ జపంతో ఒక చక్కని అంటే రామాయణంని రచించాడు. వాల్మీకి మహర్షి అయ్యాడు, వ్యాస మహర్షి, వీళ్ళందరూ, వశిష్ఠ మహర్షి, మరి గౌతమ మహర్షి, వీళ్ళందరూ నేచర్కి చాలా వాల్యూ ఇచ్చారు. అనసూయాదేవి, ఆత్రి మహాముని, దత్తాత్రేయులు, వాళ్ళందరి బాటలో నడవండి. మంచి జరుగుతుంది మనకి. ధన్యవాదములు.